నిర్మించితివి ప్రియమారా నా హృదయం వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున నీరాక్త ప్రభావమున నారోత హృదయంబును నీరాక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర రచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి ఆజాగకు కొడనైతే నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితినేదో దారి కోరి నడిపించుము చేరితినేదో దారి కోరి నడిపించుము ప్రియ యేసు ప్రియమారా నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు ప్రియమారా నా హృదయం ముదమారవసించునా
హృదయాంతరంగమున ముగమారవశయంచునా హృదయాంతరంగమున. మనం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవ పాడుకుందాము. భలే 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 మాట, బంగారు మాట, బైబులు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబులు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబులు మాట, యేసు మాట. వాక్యానుసారంగా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో చేయి ఉంచుదాము. ప్రభు యొక్క బల్ల అనేది అది ఎంతో భయంకరమైన పరిస్థితి కూడా. ప్రభు యొక్క బల్ల అనేది ఏదో ఆచారముగానో అలవాటుగా ఇచ్చేది కాదు. ప్రభు యొక్క బల్ల అనేది ఏదో అనాలోచనగా వచ్చేది కాదు, అనాలోచనగా తీసుకునేది కూడా కాదు. ప్రభు యొక్క బల్ల అనేది ఎంతో క్రైమ్ చెల్లించింది అది. ఎందుకంటే ప్రభు యొక్క బల్లలో చేయి ఉంచుకోమనుపు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కొన్నిసారి వచ్చినప్పుడు చెప్పాము, ప్రభు యొక్క బల్ల అనేది దేంతో చేయబడుతుంది అని అంటే, ప్రభు యొక్క బల్ల అనేది ఏంటంటే చాలామంది దేంతో చేయబడిందంటే రొట్టెతోనూ ఇంకా నూనెతోనూ ఇట్లా చేశారని చెప్తూ వచ్చారన్నమాట. భీమిలిలో నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలామంది కూడా అట్లా చెప్పారు. ప్రభు యొక్క బల్ల అనేది ఏదో గోధుమ పిండనో లేదా ఏదో నూనెతో చేసిందనేది కాదు. ప్రభు యొక్క బల్ల అనేది ఎంతో క్రైమ్ చెల్లించింది. ఏదో ఆచారంగాను అలవాటుగాను ఏదో రొట్టెలే తీసుకుందాంలో అనుకుంటే నష్టపోయేది నా జీవితమే. చూడండి, ఒక మాట చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటనకై దీనిని చేయడని చెప్పాను. ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరాన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయాలి. ప్రభు యొక్క బలలో చేయి ఉంచేటప్పుడు ఇది ప్రభు యొక్క శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి. దేని కొరకు ప్రభు యొక్క శరీరం అనే జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం ప్రభువులో జీవిస్తున్నాము, ప్రభువుతో ఉన్నాము, ప్రభుతో అంటగట్టుబడి ఉన్నాము, ప్రభు కొరకు జీవిస్తున్నాము. ఆయన మరణం, మరి మన మరణం అంతవరకు కూడా
ఆయన వచ్చు వరకు కూడా ప్రభు కొరికే జీవించాలని ఒక తీర్మానం కలిగి ప్రభు యొక్క బలలో చేయి ఉంచాలి. ఏదో ఒక ఆచారము అలవాటుగాను చేసేది కాదు. దేని కొరకంటే అంటే కొంతమంది నెలకొకసారి ఇస్తారు. కొన్ని సంఘాల్లో అన్నా ఏంటన్నా ఇవాళ పొద్దున్నే వెళ్తున్నావు, ఎక్కడికి బయలుదేరావనంటే ఏం చెప్తాడు, ఇవాళ మాకు బల్లారాధన అన్న అంటాడు. మొదటి ప్రభు దినం నాడు మొదటి ఆదివారం కన్నా ఇవాళ మాకు బల్లారాధన అంటారు. ఒక్కొక్కరు ఏమంటారు, ఇది ఆగరా ఆదివారం కదన్నా ఇవాళ మాకు బల్లారాధన ఉండేది. బల్ల ఏందో తెలీదు, ఆరాధన ఏందో తెలియదు. బల్లారాధన, బల్ల వేరు, ఆరాధన వేరు. ఆరాధన అంటే చెప్పండి, బల్ల వేరు, ఆరాధన వేరు. ఇంకోటి కూడా ఉంది, ప్రార్థన కూడా వేరు. ప్రార్థన అంటేనేమో అడిగేది, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా మాకున్న ప్రతి అవసరతలు తీర్చు, ప్రభువా మాకున్న ఈ బాధను తీసివేయి అని ప్రార్థన. ఆరాధన అంటే మనము ఇచ్చేది, ప్రభువా నా కొరకు ఇంత క్రైమ్ చెల్లించావు, అయ్యా నన్ను ఈ ఆదివారం అంతా కాపాడేవు, ఈ వారం అంతా కాపాడేవు, అయ్యా ప్రార్థించిన రీతిగా నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేసావు, నా యొక్క బాధలు తీసివేసావు కనుక అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇది ఆరాధన. బల్ల వేరు. మళ్ళీ దేవుడిని ఎరిగిన తర్వాత ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ బల్ల అనేది ఏంటంటే ప్రభు యొక్క శరీరం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ప్రభు యొక్క రక్తం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ప్రభు యొక్క శరీరమును తాకేటప్పుడు, ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు పోయిన ప్రభు దినము నుండి ఈ యొక్క నూతనమైన ప్రభు దినం వరకు కూడా మనం ఎట్లాగున్నాము, మన మాటల్లో ఎట్లాగున్నాము, మన చూపుల్లో ఎట్లాగున్నాము, మన ప్రవర్తనలో ఎట్లాగున్నాము అనేది పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క శరీరంలో చేయి ఉంచాలి. మాటలో తప్పిపోయావేమో, తొందరపడేవునన్నా ఏమన్నా అన్నావేమో, చూపులో తప్పిపోయేవేమో, ప్రవర్తనలో తప్పిపోయేవేమో, అది ఒప్పుకోవాలి. ప్రభు యొక్క శరీరమును తాకక మునిపే, నిజమే ప్రభా వాళ్ళ నక్కుతో నేను తొందరపడి మాట్లాడానయ్యా, నన్ను క్షమించు అని ఒప్పుకొని ప్రభు యొక్క బలలో చేయి ఉంచాలి. చూపులో తప్పిపోతాయా, చూడకూడని దాన్ని చూశాను. ప్రవర్తనలో తప్పిపోతాయా, నా యొక్క ప్రవర్తన బాగా లేదు, ఈ వారం అంతా కూడా నీకు దూరంగా జీవిస్తూ వచ్చాను, కొన్ని విషయాల్లో నీకు దూరంగా ప్రవర్తిస్తూ వచ్చాను, అయ్యా నన్ను క్షమించు ప్రభా అని ఒప్పుకొని ప్రభు యొక్క శరీరంలో చేయి ఉంచాలి, ప్రభు యొక్క బలలో చేయి ఉంచాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. చాలని హృదయం శుద్ధి చేసుకోవడానికి ప్రభు యొక్క రక్తము చాలా అవసరము. ఆయన యొక్క రక్తమాంసంలో చేయి ఉంచక మునిపే మనం పరీక్షించుకోవాలి. దేవుని చూడాలి, ఆ నిత్యరాజ్యంలో మనం ఉండాలనుకుంటే మన యొక్క హృదయము శుద్ధిగా ఉండాలి. మన హృదయం శుద్ధిపరచుకోకుండా ఏదో నామకద్ద క్రైస్తవులు వాలే, ఏదో ఆదివారం క్రైస్తవులు వాలే, ఏది వచ్చి వెళ్ళేవారికి లాగా ఉంటే నష్టపోయే నా జీవితంలో మనమే నష్టపోయేది కూడా. ఏదో ఆదివారం వచ్చింది ప్రభు యొక్క బలలో చేయి ఉంచాలి అని అనుకుంటే నష్టపోయేది నా జీవితమే. మనం ఎట్లా ఉండాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకని అంటారు హృదయ శుద్ధి గలవారు. మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మన హృదయం శుద్ధిగా ఉండాలన్నా, మన పాపములు పోవాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో చేయి ఉంచుకు మునుపు మనం ఎట్లా ఉంటున్నాం అనేది పరీక్షించుకోవాలి.
హృదయం శుద్ధి లేకోకుండా దేవుడిని చూడాలంటే అది జరగని పని. ఎందుకనంటే మరి ఉండటానికి చాలామంది, కానీ చాలా సంఘాలు అనేక మంది ఉండొచ్చు. కానీ ఒక చోట ఐగుప్తులో నుండి ఎంతమంది బయలుదేరారనా? 6 లక్షల మంది, ఇంచుమించుగా 6 లక్షల మంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం అది. అది సర్వ సమాజ సంఘం అని పేరు కూడా పెట్టబడి ఉంది. ఈ సర్వ సమాజ సంఘంలో ఎంతమంది? 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? లోకమనే ఐగుప్తులో నుండి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క మార్గంలోనికి వచ్చారు. కానాను అనగా పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది. ఐగుప్తు అనగా లోకమును సాదృశ్యంగా ఉంటుంది. ఒకప్పుడు మన జీవితం కూడా లోకమనే ఐగుప్తులో ఉన్నాము. ఒకప్పుడు మన జీవితం కూడా తప్పిపోయిన కుమారుడు వలె ఉంటూ వచ్చాము. ఒకప్పుడు మన జీవితం కూడా దేవునికి దూరముగా ఉంటూ వచ్చాము. అలాంటి ఐగుప్తి అనే లోకంలో ఉన్న మనలను దేవుడు సమీపస్తులుగా చేయటానికి మన యొక్క యాత్రా జీవితాన్ని ప్రారంభించాం. మనం దేవుడు సమీపస్తులు చేయడానికి మన యొక్క యాత్రా జీవితాన్ని ఆరంభించాడు. ఇక్కడ మనం దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు మన యొక్క యాత్రా జీవితంలో ఎట్లా కొనసాగుతున్నాము? ఐగుప్తులు అనే లోకంలో నుండి 6 లక్షల మంది వచ్చినప్పుడు వారికి ప్రయాణం కొనసాగుతుంది. వెనకాల శత్రువు అనగా మరి ఎంటాడుతున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. బండలో నుంచి నీరిచ్చారు. వాళ్ళు పాదములు ఎక్కడ కూడా బొబ్బ కట్టినట్టు కానీ వారి యొక్క చెప్పులు ఎక్కడ కూడా పాతగిల్లలేదు, వస్త్రములు పాతగిల్లలేదు. అనుక్షణం కూడా వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. కానీ ఐగుప్తులో నుండి వచ్చిన ఈ 6 లక్షల మంది కానాను ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారమ్మా? కతిమా వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, నశించిపోయారు, చనిపోయారు. ఎందుకు వాళ్ళు చనిపోయారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు తెలుసు, అయ్యా ఎక్కడో ఐగుప్తులోనో నన్ను, ఎక్కడో లోకంలోనో నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడు. లోకమునకు వేరే జీవించాలని నాకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ కానాననే మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. అన్నీ తెలిసి కూడా వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదండి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఓ మాట రాయబడుతూ వచ్చింది. 10వ అధ్యాయము 2వ వచనము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. చాలు. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదండి. వాళ్ళు మేఘముల కింద సముద్రంలో బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళు రక్షింపబడిన ప్రజలు, విమోచింపబడిన ప్రజలు. ఐగుప్తు యొక్క బంధకాల నుంచి కూడా దేవుడు విమోచిస్తూ వచ్చాడు. ఒకే పానీయము దేన్ని చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును చూపిస్తుంది. మోషేను బట్టి వారు బాప్టిజం తీసుకున్న ప్రజలే. అదంతా కూడా సంఘంగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? బాప్టిజం తీసుకున్నారు, ఒకే ఆహారమును ఒకే పానీయమును భుజిస్తూ వచ్చారు. కానీ దేవుని యొక్క మాటని నిర్లక్ష్యం చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు. చూద్దామా? ఇర్మియా గ్రంథంలో మాట రాయబడుతూ వచ్చింది, చూడండి. వాళ్ళు ఎలాంటి వారంటే అది చూద్దాము. ఎనిమిదవ అధ్యాయం 9వ వచనం చదువు ఒకసారి.
వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు ఏ పాటి జ్ఞానం కలిగిన వారు? వారు ఐగుప్తుల నుండి వచ్చారు, ఎర్ర సముద్రమును దాటారు, అరణ్యంలో ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నారు. దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమును చూశారు. మన్నాను కురిపిస్తే తింటున్నారు. ఒకే ఆహారమును ఒకే పానీయమును భుజిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యమును నిరాకరించారంట. ఇంకో మాట కూడా రాయబడుతుంది 9వ అధ్యాయము 14వ వచనం చదువు ఒకసారి. 14వ వచనం 13వ వచనం చదువు ఒకసారి. అందుకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, వారు నా మాట వినకయు దాన్ని అనుసరించకయు నేను వారికి నియమించిన ధర్మశాస్త్రమును విసర్జించున్నారు. చాలండి. వాళ్ళు దేవునికి వాక్యమును మరి నిరాకరించారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించున్నారు. వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చింది, ఐగుప్తులో ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యాలు చేసింది కూడా చూశారు. మరి ఐగుప్తు ప్రజలు అనేక మంది చనిపోతూ వచ్చారు. ఐగుప్తులో ఉన్న మరి ఆ తొలిసూలు పిల్లలు చనిపోతూ వచ్చారు. ఇశ్రాయేల్ పిల్లలు ఎవరు కూడా ఒక్కరు కూడా చనిపోయినట్టు లేఖనాల్లో లేవు. ఐగుప్తు యొక్క పిల్లలు చనిపోతూ వచ్చారు. ఐగుప్తు యొక్క యుద్ధశూరులు చనిపోతూ వచ్చారు. అలా అనేక మంది రోగస్తులు అవుతూ వచ్చారు. ఇవన్నీ కూడా ఈ ఇశ్రాయేలీలు చూశారు. అమ్మ, మన దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడా అని తెలుసు కూడా వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఒక చోట అయితే దేవుణ్ణే విసర్జించారని రాయబడుతూ వచ్చింది. దేవునికి మాటను వినాలని వారయ్యారు, దేవునికి వాక్యం నిరాకరించారు. వాళ్ళు నష్టపోతూ వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా, ఎర్ర సముద్రంలో బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా, ఒకే ఆహారమును ఒకే పానీయమును భుజిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు దేవుని యొక్క మాటను విననొల్లని వారయ్యి అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. అందుకని కానాను చేరలేని వారుగా ఉంటూ వచ్చారు. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. కత్మా వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు ఒక ప్రశ్న, 6 లక్షల మందిలో ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ మనం అంటే ఒక 15 మంది ఉన్నాము, ఒక 20 మంది ఉంటాము. ఇంతమందిలో ఎంతమంది వెళతాము? అదే పరీక్ష. నిరీక్షణ ఉందా? ఆ నిత్య రాజ్యంలో నేను ఉండాలి, దేవునితో నేను ఉండాలి అనే నిరీక్షణ నీలో నాలో ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము. కానాననే పరలోకంలో నీవు నేను జీవిస్తాము. అక్కడ మనం వెళ్ళాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఒకసారి మాట చూడండి, మత్తయి సువార్తలోనే, లోకా సువార్త 15వ అధ్యాయము 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపము చేస్తున్నాను. చాలండి. ఏం చేశాడంటే తన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి తండ్రి యొక్క పాదముల దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తండ్రి యొక్క పాదముల దగ్గర పడ్డాడు. అయ్యా, నన్ను క్షమించు, నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూ వచ్చాడు. అంతేకాదు, తనకి ఏం చేశాడంటే ఉంగరమును తన యొక్క పాదములకు చెప్పులు ధరిస్తాడు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రమును త్వరగా తెచ్చి ఈయన కట్టి ఇతని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులను తొడుగుడి. చాలండి. ప్రశస్తమైన వస్త్రము,
దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రముని ఇచ్చాడు. దేనిని బట్టి అంటే ఎక్కడో లోకములో ఉన్న మనలను, తప్పిపోయిన మనలను, మరి దేవునికి ప్రేమకు దూరంగా ఉన్న మనలను దేవుడు మరలా ప్రేమించి తనకి సంఘంలో సహవాసంలో సమకూర్చుకొని మన కొరకు సిలువ యాగమును అర్పించి దేవునికి మందిరము, మరి దేవునికి సన్నిధిలోనికి, దేవునికి సహవాసంలో మనం సమకూర్చుకొని ఆ నిత్య రాజ్యానికి బాటగా, మార్గముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ మార్గంలో ఉన్న నీ నా జీవితం మనం ఎట్లాగుంటున్నాము? ఇశ్రాయేలీలు కూడా 6 లక్షల మంది బయలుదేరి వారి యొక్క మార్గాల్లో తప్పిపోతూ వచ్చారు, పడిపోతూ వచ్చారు, దేవునికి వాక్యం నిరాకరిస్తూ వచ్చారు, అందుకని నష్టపోతూ వచ్చారు. దేవుడు మనకు చూపించిన ఈ మార్గంలో మనం ఉంటున్నామా? మరలా దేవునికి దూరంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని చాలండి. కాబట్టి ప్రతి మనుషుడు, కాబట్టి అంటే ఈ కాబట్టి అనే మాట ఎప్పుడు ప్రారంభమవుతుంది? మానవిక జీవితంలో, మనకి యాత్రా జీవితంలో ఈ కాబట్టి అనే మాట ఎప్పుడు ప్రారంభమవుతుంది? నేను చాలాసార్లు చెప్పాను, మనం వచ్చినప్పుడు కూడా మనం చెప్పే ఉంటాను. కాబట్టి అనే మాట మధ్యలో ప్రారంభమవుతుంది. బహుశా ఏదైనా ఒక పిల్లవాడు సైకిల్ వేసుకొని వెళ్ళేటప్పుడు తండ్రి చెప్తాడు, అయ్యా స్పీడ్గా వెళ్ళ మాకు, పడతామని చెప్పినప్పుడు పిల్లవాడు వినలా, స్పీడ్గా వెళ్ళాడు, పడ్డాడు. అప్పుడు తండ్రి మళ్ళీ వచ్చి ఏం చెప్తాడంటే పైకి లేపి దుమ్మంతా దులిపేమంటాడు, అని నేను చెప్పాను కదరా, స్పీడ్గా వెళ్ళొద్దన్నాను కదా, నా మాట వినలేదు కాబట్టి నీవు పడ్డావు. అంటే అట్లానే కొంతమంది మరి యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను కూడా వినని వారిగా ఉంటూ చెబుతుంటారు. తల్లిదండ్రులు కూడా, అయ్యా మరి తొందరగా వెళ్ళ మాకు, స్లోగా వెళ్ళు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాట వినరు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నా మాట వినలేదు కాబట్టి ఇట్లా నీకు ఎట్లా జరిగింది. కాబట్టి అనే మాట ఎప్పుడు ప్రారంభం అవుతుంటే అంతకుముందు ఏదో జరిగింది, అంతకుముందు ఎవరో ఏదో చెప్పారు. అందులో బట్టి కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలేను. ఈ కాబట్టి అనే మాట మనకి యాత్రా జీవితంలో ఎప్పుడు ప్రారంభమైందంటే దేవునికి వాక్యమును మనం విన్నప్పుడు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒకప్పుడు మీరు లోకంలో ఉంటూ వచ్చారు, ఒకప్పుడు మీరు పాపంలో ఉంటూ వచ్చారు, ఒకప్పుడు మీరు తప్పిపోతూ వచ్చారు, ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉంటూ వచ్చారు. ఇవన్నీ మీలో జరిగినాయి కాబట్టి, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి, మీరు నా సన్నిధానానికి వచ్చారు కాబట్టి, మీరు నా సహవాసంలోనికి వచ్చారు కాబట్టి, మీ కొరకు నేను కల్వరి శిలువలో ప్రాణం పెట్టాను కాబట్టి, మీ కొరకు కల్వరి శిలువలో రక్తమును చిందించాను కాబట్టి, ఆ రక్తం ద్వారా ప్రతి పాపమును కడిగాను కాబట్టి ఇప్పుడు అట్లా జీవిస్తున్నారు. ఒకసారి పరీక్షించుకోండి. ఇవన్నీ మీలో జరిగినాయి కాబట్టి దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలేను. తప్పిపోయిన కుమారుడు వల్ల నా జీవితం కూడా ఒకప్పుడు మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టాము, దేవునికి సన్నిధిని విడిచిపెట్టాము, లోకాశలతో ఉంటూ వచ్చాము, మరణానికరమైన పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి మనలను దేవుడు ప్రేమించి తన యొక్క సంఘంలోని సహవాసంలో సమకూర్చుకొని కానాననే ఆ నిత్య రాజ్యానికి వారసులగునట్లుగా మనలను సిద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లాగుంటున్నాము? ప్రతి మనుషుడు తాను ప్రతి సంఘం అనలా, లేదా ప్రతి కుటుంబం అనలా, ప్రతి మనుషుడు వ్యక్తిగతమైన జీవితాన్ని చూపిస్తుంది. ఎవరి జీవితాన్ని వాళ్ళనే పరీక్షించుకోవాలి. మన జీవితంలో మనం ఎట్లాగుంటున్నాము, మన ప్రవర్తన ఎట్లాగుంటుంది, మన చూపులు ఎట్లా ఉంటున్నాయి, మన మాట ఎట్లాగుంటుంది, ఒక్కసారి పరీక్షించుకో. వారు యెహోవా వాక్యమును నిరాకరించి, యెహోవాని విసర్జించి
వాళ్ళు లోబడని ప్రజల వలె జీవిస్తూ అరణ్యంలో రాలిపోయారు. నా జీవితంలో మనం ఎట్లాగుంటున్నాము? హృదయం శుద్ధి లేకుండా దేవునికి సన్నిధికి వెళ్ళడం కష్టము. హృదయం శుద్ధి లేకుండా దేవుని చూడటం కష్టము. హృదయం శుద్ధి లేకుండా ఆ నిత్యరాజ్యానికి వెళ్ళటం అనేది జరగని పని. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూడాలంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. ఇంకా మనలో ప్రాచీన స్వభావము, లోక సంబంధమైన స్వభావము, లోక సంబంధమైన అలవాటులు, లోక సంబంధమైన ప్రవర్తన మనలో ఉంటే నష్టపోయేది నా జీవితమే. మనం ఎట్లాగుంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. సరే, లోక సువార్త ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తాను. లోక సువార్తలోనే ఒక మాట మనం చూద్దాము. 15వ అధ్యాయము 11వ వచనము. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు, 1 కుమారుడా? 2 కుమారులు ఉన్నారు, వారిలో చిన్నవాడు. చాలండి. ఇందాక మనం ఏం చూసామంటే ఆరాధన వర్తమానంలో ఎవరి గురించి చూసాము? చిన్న కుమారుడు గురించి చూసాము. ఇప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు స్వభావం ఎట్లా ఉందంటే, 28వ వచనం చదువు ఒకసారి. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను. చాలు. ఈ కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రితోనే ఉన్నాడు. ఈ కుమారుడు ఎట్లా ఉన్నాడు? తండ్రి యొక్క ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. ఈ కుమారుడు తండ్రి యొక్క ప్రేమలోనే ఉన్నాడు, తండ్రి యొక్క మార్గంలోనే ఉన్నాడు, తండ్రి యొక్క సన్నిధిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ తప్పిపోయిన కుమారుడు లోపలికి వచ్చాడో తన యొక్క జీవితం బయటపడుతుంది, తన యొక్క బుద్ధి బయటపడుతూ వచ్చింది. అప్పుడు దాకా పెద్ద కుమారుడు గురించి లేదు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడో, ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయిన ఈ చిన్న కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడో, పెద్ద కుమారుడు ఏం చేశాడంటే ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం అండి. చిన్న కుమారుడు, అయ్యా నన్ను క్షమించని, తప్పిపోయాను, పడిపోయాను, పాపం చేశాను, నన్ను క్షమించని తండ్రి యొక్క పాదముల దగ్గర పడి లోపలికి వచ్చాడు. ఈ లోపల ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడంట. వెలుపలికి ఎక్కడో పొలం నుండి వచ్చేటప్పుడు ఏంటి ఇదంతా ఏం జరుగుతుందంటే, అయ్యా మీ తమ్ముడు, తప్పిపోయిన మీ తమ్ముడు తిరిగి వచ్చాడని చెప్పినప్పుడు అప్పుడు తండ్రితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, చదవమ్మ ఒకసారి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదే, అయినాను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. చాలమ్మ. ఇతను ఏం చెప్తున్నాడంటే లోక సంబంధమైన స్నేహాన్ని కోరుకుంటున్నాడు, లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నాడు, లోక సంబంధమైన మరి విందును కోరుకుంటున్నాడు, లోక సంబంధమైన సంతోషాన్ని కోరుకుంటున్నాడు. లోకములో ఉన్న సంతోషం వేరు, మరి తండ్రి ఇంట్లో ఉన్న సంతోషం వేరు. అరే ఊరు మొత్తం కూడా విందుకు వచ్చారు, తనకి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటే పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే లోకములో ఉన్న సంతోషాన్ని కోరుకుంటున్నాడు, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న స్నేహితుల్ని, లోకములో ఉన్న వాటిని పెద్ద కుమారుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇంకో మాట కూడా 29 చదువు ఒకసారి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇంగ్లాండ్ల నుండి నేను నిన్ను సేవించుతున్నానే. చాలమ్మా, చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను నిన్ను ఎన్నాళ్ళ నుండి కూడా సేవించుతున్నానే, నీ ఆజ్ఞ నేను అన్నాడు మేరలేదే. కానీ తన యొక్క హృదయము మారలేదు. అక్కడ ఏమన్నాడు? ఎన్నాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను సేవించుతున్నాను, ఇన్నాళ్ళు కూడా నీతోనే ఉన్నాను, నీతోనే గడిపాను. ఆరాధిస్తున్నాడు, సేవించుతున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, కానీ
తన యొక్క లోకములో ఉన్న దురాలోచన మారలేదు, తన యొక్క హృదయం మారలేదు. పెదవుల మీదే సేవించుతూ వచ్చాడు, పెదవుల మీద ఆరాధిస్తూ వచ్చాడు, పెదవుల మీద తండ్రిని కొనియాడుతూ వచ్చాడు. ఎప్పుడు ఇది బయటపడిందంటే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో పెద్ద కుమారుడు వెలుపలికి వెళ్ళే పరిస్థితికి వచ్చిందన్నమాట. మన జీవితంలో, మన యొక్క ఆత్మీయమైన జీవితంలో చిన్న కుమారుడు వలె దేవుని యొక్క మందిరములో తండ్రి యొక్క ఇంట్లో ఉన్నామా, లేదా పెద్ద కుమారుడు వలె లోకము లోకాశలతో గడపడానికి ఇష్టపడుతున్నామా? మనం ఎట్లాగుంటున్నాము ఒక్కసారి పరీక్షించుకోవాలి. మన యొక్క జీవితం ఎట్లా జీవిస్తున్నాము? తప్పిపోయిన కుమారుడు, దూరమైన కుమారుడు మరలా తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడు? తండ్రితో ఉండే పెద్ద కుమారుడు వెలుపటికి వెళ్తానికి ఇష్టపడుతూ వచ్చాడు. వెలుపల ఏముంటుంది? లోకం ఉంది. వెలుపల ఏముంది? స్నేహితులు ఉంటారు. వెలుపల ఏముంది? సంతోషం ఉండిద్ది. కానీ తండ్రి ఇంట్లో ఉన్న సంతోషం వేరు, వెలుపల ఉండే సంతోషం వేరు. తండ్రి ఇంట్లో ఉన్న సంతోషము నిత్య రాజ్యానికి నడిపిస్తుంది, లోకంలో ఉన్న సంతోషము నరకానికి నడిపిస్తుంది. ఏ సంతోషాన్ని మనం కోరుకుంటున్నాము? తాను కోరుకునేదాన్ని స్నేహితులతో మేము సంతోషించడానికి ఎప్పుడైనా ఒక మేక పిల్లని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో మనం ఎట్లాగుంటున్నాము? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో ఉన్న నా జీవితము నిత్యము కూడా దేవుని కొరకు జీవించాలి, తండ్రితో ఉండాలి, దేవునితో ఉండాలి. పెద్ద కుమారుడు వలె లోకము లోకాశలతో సంతోషించడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు, ఎప్పుడు లోకం వైపు చూడకూడదు. ఈ పెద్ద కుమారుడు దేవునితోనే ఉంటూ వచ్చాడు, దేవునితో మరి తండ్రితోనే గడుపుతూ వచ్చాడు, తండ్రితోనే జీవిస్తూ వచ్చాడు, తండ్రిని ఆరాధిస్తూ వచ్చాడు, తండ్రిని కనబరుస్తూ వచ్చాడు. కానీ తన యొక్క బుద్ధి మారలా, తన యొక్క ఆశ అంతా కూడా లోకం వైపే ఉంటూ వచ్చింది. ఎప్పుడు ఇది బయటపడిందంటే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తమ్ముడు లోపలికి వచ్చాడో తన యొక్క ఆలోచన బయటపడుతూ వచ్చింది. ఎప్పుడైనా ఇచ్చావా? మన యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి యొక్క ఇంటిలో ఉండే ఆ గొప్ప ధన్యత మనకి ఇచ్చిన తర్వాత మరలా లోకము లోకాశల వైపు వెళ్ళకూడదు. చిన్న కుమారుడు వల్ల తండ్రి యొక్క ఇంటిలోనే ఉండాలి. చిన్న కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయానని, అయ్యా నేను పాపం చేశాను ఒప్పుకొని తండ్రి యొక్క ఇంట్లోనికి వచ్చాడు, మరలా తిరిగి లోకంలోకి వెళ్ళినట్లు రాయబడాల. కానీ తండ్రి యొక్క ఇంటిలో ఉన్న ఈ పెద్ద కుమారుడు లోకం వైపుకు ప్రయాణం కొనసాగుతూ వచ్చాడు. లోకంలో ఉన్నది చూడండి ఒకసారి, వెలుపల ఏముందో చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు ఒకసారి. 8వ అధ్యాయము 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపల చీకటి, లోపలికి త్రోయబడి. ఏముంది వెలుపల? ఏముంది? చీకటి గది ఉంటుంది. ఈ పెద్ద కుమారుడు ఏం కోరుకుంటున్నా అంటే వెలుపట కోరుకుంటున్నాడు. అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది. అది ఒక నిత్య నరకము. అక్కడ ఏముంటుందమ్మా? ఇంకా ఏడ్పును, పండ్లు కొరకటయు ఉండునని. వెలుపల ఏముంది? చీకటి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరకట ఉంటుంది. తండ్రితో ఉన్న ఈ పెద్ద కుమారుడు వెలుపల జీవితాన్ని కోరుకుంటున్నాడు, తండ్రితో ఉన్న ఈ పెద్ద కుమారుడు చీకటిని కోరుకుంటున్నాడు. తండ్రితో ఉన్న ఈ పెద్ద కుమారుడు వెలుపల ఉన్న సంతోషాన్ని కోరుకుంటున్నాడు. అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే చీకటికి నడిపిస్తుంది, పాపమునికి నడిపిస్తుంది, నిత్య నరకానికి నడిపిస్తుంది. మనం చిన్న కుమారుడి స్వభావం కలిగి ఉన్నామా, పెద్ద కుమారుడి యొక్క స్వభావం కలిగి ఉన్నామా? మనం ఎట్లా కొంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షింపబడిన తర్వాత, లోకమునకు వేరే జీవించిన తర్వాత, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చిన తర్వాత మనం ఎట్లాగుంటున్నామో ఒకసారి పరీక్షించుకొని. అందుకని తను పరీక్షించుకొని. ప్రతి పరీక్ష అనేది, పరీక్ష అంటే ఏంటమ్మా? ఒకసారి పరీక్ష అనేది దేన్ని చూపిస్తుంది? అందరూ తెలిసింది.
నేను ఇందాకే చెప్పా ఏమని, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయింది నేనే, అన్ని సబ్జెక్టులు పోయింది. అందుకని మీరు నాకన్నా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా నిజంగా అసలు మీ ఎదురు నేను చెప్పాలన్నా కూడా ఎందుకు పనికిరానివ్వండి కూడా వాస్తవానికి అయితే. పరీక్ష అనేది దేన్ని చూపిస్తుంది చెప్పమ్మా? విజయాన్ని. ఇంకా ఎదుగుదల. పరీక్ష అనేది ఎదుగుదలను చూపిస్తుంది. 7th క్లాస్ పాస్ అయితే 8థ్కి వెళ్తారు, 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్కి వెళ్తారు. అంటే ఏంటి? మనిషి యొక్క ఎదుగుదల. 10th క్లాస్ పాస్ అయితే 9థ్కి రావటం, 9th పాస్ అయితే 8థ్కి రావటం అనేది ఎక్కడ కూడా జరగదు. అది ఆత్మీయమైన జీవితంలో మన యొక్క పరీక్షా జీవితంలో మనం ఎట్లా ఉంటున్నాం? ఎదుగుదల కలిగి ఉండాలి, దేవునిలో నమ్మకంగా ఉండాలి, దేవుని కొరకు జీవిస్తూ ఉండాలి. దినదినము కూడా దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా పోరాడుతూ ఆ నిత్యరాజ్యం కొరకు మనం పోరాడుతూ ఉండాలి. అయ్యా ఏ విషయంలో నేను తప్పిపోకూడదు, ఏ విషయంలో పడిపోకూడదు, అయ్యా నీ కొరకే అని చెప్పేసి మనం ఒక పరీక్షా జీవితంలో ఎట్లా ఉండాలని ఎదుగుదల కలిగి ఉండాలి. ఎదుగుదల అనేది ఆ నిత్య రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఒకళ్ళు దిగజారిపోతున్నామేమో, పడిపోతున్నామేమో, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నామో పెద్ద కుమారుడు వలె, ఎక్కడ దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నామో పెద్ద కుమారుడు వలె ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభా నిజమే ప్రభా, చిన్న కుమారుడు అయితే తన యొక్క తప్పుని ఒప్పుకొని ఇంట్లోకి వచ్చాడు. పెద్ద కుమారుడు తన యొక్క జీవితంలో లోకాశలను కోరుకుంటూ నష్టపోతూ వచ్చాడు. నాకు ఆత్మీయమైన జీవితంలో తప్పిపోయిన మరి చిన్న కుమారుడు స్వభావం కలిగి ఉంటే గొప్ప ధన్యులమే. వాళ్ళు పెద్ద కుమారుడు యొక్క స్వభావం కలిగి ఉంటే ఎంతో నష్టపోయేది కూడా నా జీవితమే. ఇంకో మాట కూడా చూద్దాము, వెలుపల ఏముంటుందో చూడండి. ఇదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం చదువు ఒకసారి. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చేయి కట్టి గదిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ ఏముందంటే ఈ విషయం అందరికీ తెలిసిన భాగమే. ఇక్కడ ఏం జరుగుతుంది? రాజు విందుకు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? లోకములో ఉన్న వారందరినీ కూడా మీరు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రండి విందుకి, విందు సిద్ధపడింది అన్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే వెళ్ళిన వారిని ఫస్ట్ అవమానించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రెండోసారి వెళ్ళిన వారిని చంపారు. అట్లా వాళ్ళు అనేకమైన విధాలుగా, అయ్యా నాకు పొలంలో పని ఉంది, నాకు ఉద్యోగంలో పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి, అనేకమైన నిర్లక్ష్యమైన మరి వాళ్ళు నిర్లక్షిస్తూ వచ్చారు. ఆ విందుకు రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు, అనేకమైన సాకులు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే రాజు వాళ్ళని కాదు, ఇప్పుడు చదువు ఒక్క మాట అక్కడ రాయబడుతూ వచ్చింది, 9వ వచ్చింది చదవమ్మా. గనుక రాజు మార్గంలోనికి పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులు అందరినీగా. 7వ వచనం కూడా ఒకసారి 7వ వచనం చదవమ్మా. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి పట్టణమును కాల్చివేసేసాడంట. అయ్యా ఇదిగో రాజుగారు రమ్మన్నాడు, మరి ఆయనకు విందు సిద్ధపరిచున్నాడు, అందరు రన్నంటే అవమానించి వచ్చిన వారిని కొట్టి చంపారు. సువార్థికుల్ని, దేవునికి వాక్యం బోధించే వారిని. సరే ఎట్లా గేలకి రాజుగారు ఏమనంటే వాళ్ళని లేదు వీళ్ళని లేదు, అందరినీ కూడా విందుశాలకు రమ్మన్నప్పుడు అందరూ వెళ్ళారన్నమాట. అందరూ కూడా విందుశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 11వ వచనంలో రాజు కూర్చున్న వారిని
చూడగా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితు అని అంతటా వాని మౌనినై ఉండెను. చాలండి. ఇక్కడ పెండ్లి చాలకి వెళ్ళారు అనేక మంది. పెండ్లి చాలంటే అదేదో కొంతమంది 100 మందికి 200 మందికి అనేది కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, అనేక మందిని కూడా పిలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ పెండ్లి చాలకి వెళ్ళేటప్పుడు గేటు దగ్గర ఏం చేశారంటే పెండ్లి వస్త్రాలు ఇస్తూ వచ్చారన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది విఐపి పెండ్లి విందుకి వెళ్ళేటప్పుడు కార్డులు ఇస్తారు గేటు దగ్గర, గేట్ పాస్ అంటారు. గేట్ పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఆ పాస్ లేకపోతే లోపలికి వెళ్ళనీరు. ఇప్పుడు చిన్న ఇక్కడ కొద్దిపాటిలోనే మనం ఎట్లాగుంటే ఒకవేళ రాజుగారి యొక్క విందుకి వెళ్ళాలంటే, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకి ఏంటంటే ఒక గుర్తు, అయ్యా రండి, ఇదిగో ఈ పెండ్లి వస్త్రం ధరించుకొని చెప్పేసి అందరికీ పెండ్లి వస్త్రం ఇచ్చారు. పెండ్లి వస్త్రం ఇచ్చిన తర్వాత అందరూ పెండ్లి వస్త్రం ధరించుకొని లోపలికి వెళ్ళారు. అందరూ కూర్చున్నారు. ఇక భోజనానికి సిద్ధపరిచారు. ఒకరు బహుశా మనం ఇప్పుడు జరిగే విందుని గురించే చెప్పుకుంటే ఏం చేస్తారు, వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళామనుకున్నాక ఏం చేస్తారు, ఫస్ట్ కుర్చీలు వేస్తారు, టేబుల్ వేస్తారు, ఆ తర్వాత పేపర్ వేస్తారు, ప్లేట్లు వేస్తారు, ఆ తర్వాత గ్లాసులు. సరే, అక్కడ కూడా ఏం జరిగిందంటే రాజుగారు అంటే కింద కూర్చోబెట్టాడుగా. అక్కడ ఏం చేశారంటే అట్లానే సేమ్ వాళ్ళ కుర్చీలు వేసి, టేబుల్ వేసి, ప్లేట్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఏంటంటే భోజనం రావాలి. అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బా తొందరగా వస్తే బాగుండు. మరి రాజుగారు విందంటే సామాన్యమైన విషయం కాదు, అనేకమైన వంటలు ఉంటాయేమో. ఈ లోపల ఏం చేసంటే రాజుగారే ఎంతమంది జనం వచ్చారో, ఏం చూస్తున్నారు, ఎట్లాగొచ్చారు చూడటానికి. ఒకలా ఆయన రాజు అంతఃపురములో నుండి ఆలులోనికి వచ్చాడు. పెండ్లి విందుశాలలోనికి రాజుగారు వచ్చాడు అంతఃపురంలో నుండి. ఎంతమంది వచ్చారు, ఆహారం చాలిద్దో చాలదో, ఏం జరుగుతుందో ఒక్కసారి అందరం చూసొద్దాం. బయటకు వచ్చిన తర్వాత హాల్లోకి వచ్చినాక అట్లా వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకోకుండా లోపలికి ఎట్లాగొచ్చావు, స్టాండ్ అప్ లేకు అన్నాడు. అందరి ముందు లేచి నుంచుండొచ్చు, అవమానంతో తలక కిందకి దించుకొని ఉండొచ్చు, సిగ్గుపడుతూ ఉండొచ్చు. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లాగొచ్చావు స్నేహితుడా, పేరు చూడండి. అక్కడ కూడా స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లాగొచ్చావు లోపలికి, అసలు నిన్ను ఎవరు రానిచ్చారు? అప్పుడు ఏమంటున్నా అంటే వాని యొక్క కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి గదిలో పడవేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ విషయంలో నాకు తెలిసిన తలంపు, నాకు తెలిసిన ఆలోచన, నేను చాలా చోట్ల కూడా చెప్పింది ఏంటంటే, ఈ పెండ్లి వస్త్రం అనేది మనకి దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే, ఎప్పుడైతే దేవుని గుర్తించిన తర్వాత, నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత మనం వేసుకునే వస్త్రము, ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నామో ఆ రోజు ఆత్మ సంబంధమైన పెండ్లి వస్త్రం మనకి ఇచ్చాడు. బాప్టిజాన్ని సిద్ధపడి నేలలో అట్లా మునిగి లేచిన తర్వాత ఆత్మ సంబంధమైన పెండ్లి వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. నా కుమారుడు, అదిగో పెండ్లి విందుకు మీరు సిద్ధపడేక, ఇదిగో పెండ్లి కుమారుడు త్వరగా వచ్చుతున్నాడు. ఎప్పుడైతే ఆ పెండ్లి వస్త్రం మనం ధరించుకున్నామో, ఇప్పుడు ఏంటంటే విందుశాలకు వెళ్ళడానికి ప్రయాణం కొనసాగిస్తున్నాము. బాప్టిజం తీసుకున్న కాడి నుంచి కూడా కొంత సమయం వచ్చాము. ఇంకో కొన్ని దినాలు గాడిస్తే ఆ పెండ్లి విందుశాలకు వెళ్తాం. కానీ ఒక దినం వచ్చింది,
పెళ్లి విందుశాలకు వెళ్ళిన తర్వాత అట్లానే రాజుగారికి లాగానే దేవుడు కూడా చూస్తూ వచ్చాడు. జరిగింది అనుకోండి. అక్కడ ఏమన్నా అంటే పెళ్లి విందుకు వచ్చిన తర్వాత అప్పుడు లేచి, స్నేహితుడా నీకు ఇచ్చిన వస్త్రం ఏమయ్యింది? పెళ్లి విందుకి వెళ్ళిన అతను వస్త్రం లేదు కాదండి, వస్త్రం ఉంది. వస్త్రం లేకపోతే గేటు దగ్గర బయట ఆపుతారు, లోపలికి ఎలా చేయరు. వాళ్ళు ఆయన వస్త్రం లేకుండా లోపలికి వెళ్ళి లోపల అనేక మంది కనపడుతూ ఉంటారు. అరే ఈడేంటి పిచ్చోళ్ళు లోపలికి వచ్చాడంటారు, అరే ఈయన బయటికి తీసుకెళ్ళండి అంటారు, అనేక మంది సెక్యూరిటీ ఉంటారు. కానీ వాని యొక్క వస్త్రం ఏమైందంటే రూపం మారిపోయింది. పాపం అనే మచ్చలతో, అబద్ధం అనే మచ్చలతో, వ్యభిచారం అనే మచ్చలతో ఆ వస్త్రం యొక్క రూపం మారిపోయింది, కలర్ మారిపోయింది. ఆ వస్త్రం అంతా కూడా అనేక మన మచ్చలతో నింపబడుతూ వచ్చింది. అబద్ధమనే మచ్చలు. మన వస్త్రం ఎట్లాగుంటుంది? దేవుని గుర్తించిన తర్వాత కూడా, పెళ్లి వస్త్రం ధరించుకున్న తర్వాత కూడా మన చూపులు మారలేదు, ప్రవర్తన మారలేదు, క్రియలు మారలేదు, తలంపులు మారలేదు. మనం కనుక ఎట్లానే ఉంటే ఒకప్పుడు నష్టపోయేది కూడా నా జీవితమే. పెద్ద కుమారుడు ఏ విధంగా అయితే లోకము వైపుకి వెళ్తూ వచ్చాడు, వెలుపలికి వెళ్ళినప్పుడు చీకటి గదిని కోరుకుంటూ వచ్చాడు. రక్షింపబడిన తర్వాత నా జీవితంలో దేవుని యొక్క ఇంటిలో ఉన్న మనం ఎట్లాగుంటున్నాం? చిన్న కుమారుడు యొక్క స్వభావం కలిగి దేవుని యొక్క మందిరంలో ఉంటే ఆశీర్వదింపబడతాము. పెద్ద కుమారుడు యొక్క స్వభావం కలిగి వెలుపలికి వెళ్తే నష్టపోతాము. ఎట్లాగుంటున్నాము ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోని వాళ్ళను. హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేది. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసంలో చేయి ఉంచుకుమునుపు మనం ఎట్లాగుంటున్నాం, మన హృదయం ఎట్లాగుంటుంది? పెళ్లి వస్త్రం ధరించుకున్న తర్వాత, నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత, పెళ్లి వస్త్రం ధరించుకున్న తర్వాత మన ప్రవర్తన ఎట్లాగుంటుంది? మన చూపులు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాట, మన పడక, మన నడక, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుని కొరకు జీవిస్తే ఆ నిత్యరాజ్యం నీది నాదే. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదో చిన్న ఊరు, చక్కని కుటుంబము. ఒక పాప 10th క్లాస్ చదువుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా ఆస్తిపరులు కూడా. ఆ పాప ఎప్పుడు స్కూల్కి వెళ్తూ బస్సు ఎక్కి వెళ్తూ ఉంటుంది, మరలా సాయంత్రం బస్సులో వస్తుంది. ఆ తర్వాత కొన్ని దినాలకి ఆ 10th క్లాస్లోనే స్కూల్కి వెళ్తూ వచ్చే టయాల్లో ఆ స్కూల్ దగ్గర ఒక వ్యక్తి ఈ పాప యొక్క దృష్టిలో పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే 2 కాళ్ళు లేని వ్యక్తి. మనం విజయవాడలో ఆయా ప్రాంతాల్లో చూస్తాం, చెక్క బల్ల ఉండేది కదా, చిన్న దాని వీల్స్ ఉంటాయి, దాని మీద కూర్చొని 2 చేతులతో నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి బల్ల మీద ఆ స్కూల్ గేట్ దగ్గరికి వచ్చాడన్నమాట. ఆ పాపను చూస్తూ వస్తున్నాడు, నవ్వుతున్నాడు. అట్లా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ పాప ఏం చేసిందంటే అతన్ని చూసి నవ్వటం అసహించుకుంటుంది. సరే, 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, ఇట్లాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కొన్ని దినాలు అతను ఏం చేసింటే ఆ పాపను చూసి నవ్వటము, చేయి చూపించటం ప్రారంభించాడు. నవ్వుతున్నాడు. సరే, పాప భయం వేస్తుంది. ఇదేంటి ఈ పిచ్చివాడు నన్ను చూసి నవ్వుతున్నాడు, అసలు ఇతను ఎవరు, చేయి చూపిస్తున్నాడు. పిల్లలందరూ కూడా ఈ పాప ఎంగ చూస్తున్నారు, అతను ఎంగ చూస్తున్నారు. ఇదేంటబ్బా అని చెప్పేసి ఆ పాప అసలు భరించలేని పరిస్థితి వస్తుందన్నమాట. పోనీ తల్లిదండ్రులు చెప్తే ఏమంటారని చెప్పేసి అక్కడే ఆ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపతో చెప్పారు, పాప నువ్వు వెళ్ళమ్మా,
రేపు ఉదయం మేము వస్తాము, అతను వస్తే మేము చూస్తాములే అని చెప్పేసి. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఆ పాప బస్సు వచ్చే టైంకి వచ్చి ఆ పాప లోపలికి వెళ్ళేటప్పుడు నిజంగానే అతను అక్కడ ఉన్నాడు, నవ్వుతున్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరు కానిస్టేబుల్ కూడా గమనించారు. గమనించిన తర్వాత అతను తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయపెడదాములే, ఇంకెప్పుడు అటు ఆ ఏరియాలో కనపడకుండా ఉంటాడని చెప్పేసి అతను కొట్టారు. స్టేషన్లో పెట్టి బాగా కొట్టేటప్పటికి అతనికి ఏంటంటే తగలరాని దెబ్బ తగిలి తలకాయకి ప్రాణం పోయింది, చనిపోయాడు. సరిగ్గా అంతటితో అయిపోయింది. ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు పోలీసు వాళ్ళు. ఇక ఇతను అనాథుడు, ఎవరు లేరు, వీళ్ళ బంధువులు లేరు. అక్కడ చుట్టుపక్కల అడిగారు, ఎవరంటే ఎవరు లేరయ్యా, వాళ్ళని అడుక్కుంటాడు, ఎక్కడే తిరుగుతూ ఉంటాడు, అడుక్కుంటూ బ్రతుకుతాడు అని చెప్తూ వచ్చారు. సరేలే ఇక అనాథాలే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే దహన కార్యాలు చేసేసి పంపించేశారు. ఆ తర్వాత జరిగిన వారానికి ఈ పాప తండ్రి, అమ్మ మరి నేను అటు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను అని చెప్పేసి వెళుతున్నప్పుడు ఈ పాప ఏం చేసిందంటే, డాడీ నేను కూడా వస్తాను డాడీ అమ్మ. వద్దులే అమ్మ, మళ్ళీ నేను వచ్చేదానికి ఏ టైం ఉందంటే, లేదు డాడీ నేను కూడా వస్తాను డాడీ అని చెప్పేసి మరి ఆ పాప మరి ఎక్కువ గట్టిగా అడిగినప్పుడు ఆ తండ్రి కూడా ఏం చేస్తాడు, సరే రా అని చెప్పేసి ఆ పాపను కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేస్తూనే అతను ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ షాపుల వైపు అటేపు ఇటువైపు చూస్తూ ఉన్నాడు. సరే కూరగాయలకి వెళ్ళాడు, కూరగాయలు తీసుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా సేమ్ డ్రైవింగ్ చేస్తున్నా అటు ఇటు చూస్తూ వచ్చాడు. ఇతను ఏం చేశాడంటే ఒక చోట కారు ఆపి, అమ్మ ఇప్పుడే వస్తాను ఉండరా అని చెప్పేసి పాపను కారులోనే కూర్చోబెట్టి అతను వెళ్ళి ఆ షాపులో అడుగుతున్నాడు, ఏమండి ఇక్కడ ఒక వ్యక్తి కుంటతను ఉన్నాడు, అతను 2 కాళ్ళు లేవు కదా, అతను ఏమైనా కనపడ్డా? ఏం కనపడలేదండి, రాట్లా, అంత మొదలు వచ్చాడు ఇప్పుడు రావట్లేదు అని. అట్లా అని ఆ షాప్ వదిలిపెట్టాడు, ఇంకో షాప్కి వెళ్ళాడు, ఇంకో షాప్ అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఆన్సరు లేదండి, ఈ మధ్య రావట్లేదు, అప్పుడు ఎప్పుడో వచ్చాడు అని చెప్పేసి. పాప ఏం చేసిందంటే కారులో కూర్చొని, డాడీ ఏంది ఇట్లాగా షాపు తిరుగుతున్నాడు, ఎందుకని రావట్లేదు అని చెప్పేసి ఈ పాపే తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళింది. తన యొక్క తండ్రి ఆ షాపులో అడిగే మాటను వింది. ఏమని, అయ్యా ఇక్కడికి ఇట్లా 2 కాళ్ళు లేని వ్యక్తి ఇట్లా బళ్ళ మీద వస్తాడు, ఏమైనా కనపడ్డా అని అడిగేది. ఇప్పుడు ఆ పాప విన్నప్పుడు, డాడీ ఎవరిని అడుగుతున్నావు? ఏం లేదులమ్మా. కాదు ఎవరిని అడుగుతున్నావు అన్నప్పుడు, ఇట్లాగ ఇక్కడ అతను ఉండేవాడమ్మా, 2 కాళ్ళు లేవు, ఒక బల్ల మీద వస్తాడు. అతనా ముష్టివాడా, ఆ కుంటివాడా, అతనితో పనేం డాడీ, వెళ్ళిపోదలేరా, అతనితో పనేందని అన్నప్పుడు, లేదమ్మా అతను ఒకసారి అడుగుదాం చూద్దాము ఎక్కడ ఉండాలో అని చెప్పేసి అడిగినప్పుడు, ఎందుకు డాడీ వదిలేరా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పాప చెబుతున్నప్పటికీ కూడా తన తండ్రి ఏం చేశాడంటే వినిపించుకోవట్లా. తప్పనిసరి పరిస్థితుల్లో పాప ఏం చేసిందంటే, డాడీ అతను ఆ స్కూల్, నేనే ఇట్లాగా బస్సు దిగి వెళ్ళేటప్పుడల్లా స్కూల్ దగ్గరికి వస్తున్నాడు, కూర్చొని నా యంగ చూసి నవ్వుతున్నాడు డాడీ, నాకు భయం వేసింది, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చావా? అదేం పని అమ్మా, అట్లా చేసావు, ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చావు అనగానే చెప్పింది ఆ పాప. చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు, పాపను కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ని అడిగాడు, అయ్యా మా పాప మీకు ఒక మరి రిపోర్ట్ ఇచ్చిందంట, అది వాపసు తీసుకుంటున్నాము, అతను రిలీజ్ చేయండి, అతను ఆ కాళ్ళు లేని వ్యక్తిని మీరు రిలీజ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమని, లేదండి మీ పాప రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే భయం చెప్పడానికి ఏదో 2 దెబ్బలేస్తే ఆయన చనిపోయాడని తన తండ్రి ఏడుస్తున్నాడు. అట్లా చేశారండి, ఎంత పని చేశారండి అని ఏడ్చినప్పుడు పాప అంటుంది, ఏం డాడీ ఎందుకు ఆ ముష్టివాడితో పని ఏంటి, అతను అడుక్కునేవాడు, ముష్టివాడు, 2 కాళ్ళు లేవు, కుంటివాడు, అదేం డాడీ అతని గురించి నువ్వు బాధపడుతున్నావు ఏంటని అడిగినప్పుడు ఆ తండ్రి ఒక మాట చెప్పాడు, అమ్మ అతను ఎవరో కాదు, అతడు నీ కన్న తండ్రి. నిన్ను ట్రైన్లో నుంచి నువ్వు కింద పడిపోతున్నా నిన్ను రక్షించడానికి
అతను 2 కాళ్ళు పోగొట్టుకున్న భాగ్యుడమ్మా. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచడానికి భారం అయ్యి పోషించలేక నువ్వు ఎక్కడ అసహించుకుంటావో ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నాకు అప్పగించాడు. ఈ మధ్య నాకు చెప్పాడు, అయ్యా ఒక్కసారి నన్ను డాడీ అని పిలిస్తే చాలు, నేను దూరం మళ్ళీ వెళ్ళిపోతాను అప్పుడు. అందుకని సరే రమ్మన్నాను. అతను నీ కొరకు వచ్చి ఒక్కసారన్నా పిలిపించుకుందామని ఆశతో ఎదురు చూశాడమ్మా. అతను నీ కన్న తండ్రి అని చెప్పినప్పుడు ఆ పాప అంటుంది, డాడీ ఒక్కసారి కనపడ్డాడు, ఒక్కసారి కనపడు, నేను ఇంకెప్పుడు కంప్లైంట్ ఇయ్యను డాడీ, ఒక్కసారి కనపడు అని చెప్పేసి ఎంత వేడ్చినప్పటికీ, ఎంత కన్నీళ్ళు పెట్టినప్పటికీ కూడా తన యొక్క తండ్రి తిరిగి రాని లోకానికి వెళ్ళాడు. ఎంత దుఃఖంతో బాధపడుతుంది, కింద పడి డొల్లాడుతుంది, డాడీ ఒక్కసారి కనపడ్డాడు అని. మన ఆత్మీయమైన జీవితంలో పరలోక తండ్రి ఒక్కసారి దూరం అయితే మన పరిస్థితి ఏంటి? మనం ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రభు యొక్క బలలో చేయి ఉంచుతున్నాము. మన జీవితం మారకపోతే, మన స్థితిని మారకపోతే మనం ఎట్లాగుంటామో ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో చేయి ఉంచుదాం. మోకరించండి. ఒక్కసారి మన జీవితంలో మనం ఎట్లాగుంటున్నాము, పరలోక యొక్క తండ్రి యొక్క దగ్గరికి వస్తున్నాము అవకాశం ఉన్నప్పుడే, తండ్రి అని పిలిచేటప్పుడే, తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే, తండ్రికి దగ్గరగా ఉంటే నా జీవితం ఎంతో సంతోషిస్తుంది. ఒక్కసారి గనక తండ్రికి దూరం అయితే అయ్యా నేను అని తలుపు కొట్టినప్పటికీ ఒకే ఒక్క మాట వచ్చింది, మీరెవరో నేను వెరుగను. ఎంత దూరం అవుతామో తెలుసా? ఎంత నష్టపోతామో తెలుసా? నిత్య రాజ్యమునకు వారసులైన మనం మరలా నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మనం ఎట్లాగుంటున్నాం ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో చేయి ఉంచుదాము.